ఇక ఉత్తరాదిన వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో వరద ఉధృతి బీభత్సం సృష్టించింది. వానలు, వరదలతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రానున్న 2 రోజులు ఉత్తరాఖండ్లోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వానలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్లో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఉప్పొంగుతున్న నదులు, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ముఖ్యంగా రుద్రప్రయాగ్లో అలకనందా నది 20 మీటర్లకు పైగా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఘాట్లు, ఫుట్పాత్లు నామరూపాలు లేకుండా పోయాయి. ఇక ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో ముఖ్యమైన సేవలు దెబ్బతిన్నాయి. అగ్రఖల్, చంబా, అలాగే జఖిందర్ మరియు ధగమందిర్ వంటి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చంబా బ్లాక్లోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక సోన్ప్రయాగ్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడి పలు రోడ్లు బ్లాక్ అయ్యాయి. దీంతో కేదార్నాథ్ యాత్రికులు దారి మధ్యలో చిక్కుకుపోయారు. వెంటనే స్పాట్ కి చేరుకున్నటువంటి సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లోని కేదార్నాథ్ ధామ్ నుంచి తిరిగి వస్తుండగా సోన్ప్రయాగ్ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో సుమారు 40 మంది భక్తులు చిక్కుకుపోయారు. వారిని ఎస్డీఆర్ఎఫ్ రక్షించింది. వారిని అక్కడి నుంచి తరలించింది. ఇక హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జూన్ 19న రుతుపవనాలు హిమాచల్లోకి ప్రవేశించాయని, అప్పటి నుంచి నిరంతరం వర్షాలు కురుస్తున్నాయని విపత్తు నిర్వహణ అధికారులు చెబుతున్నారు. జూన్ 20 నుంచి 30 తేదీల్లో మొత్తం ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి చాలా నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో వర్షం కారణంగా మరణించిన వారి సంఖ్య 30కి చేరింది. తాజాగా మండీలో 10 మంది మరణించగా దాదాపు 34 మంది గల్లంతయ్యారు. గత 12 రోజులుగా హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో దాదాపు 407 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.